విరాట్ కోహ్లీ టీమిండియా కోసం 125 మ్యాచ్లు ఆడగా రోహిత్ శర్మ 159 మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు భారత జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఒకేసారి టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయ్యారు. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఇద్దరు దిగ్గజాలు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే బీసీసీఐ వారిద్దరికీ నోటీసులు ఇచ్చిందట. అవును, ఈ టీ20 ప్రపంచ కప్ నకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎంపిక చేసే ఉద్దేశం బీసీసీఐకి లేదు. అందుకే వన్డే ప్రపంచ కప్ కారణంగా గత ఏడాదిగా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టీ20 జట్టుకు దూరమయ్యారు. అయితే టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. రోహిత్ శర్మకు మళ్లీ టీ20 టీంలో అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీని తప్పించే చర్చలు తెరపైకి వచ్చాయి. దీంతో బీసీసీఐ డైలమాలో పడింది. విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పించే బాధ్యతను సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ భుజానికెత్తుకున్నారు. కానీ కింగ్ కోహ్లీని వదిలి ప్రపంచ కప్ జట్టును ఏర్పాటు చేసేందుకు హిట్ మ్యాన్ అస్సలు సిద్ధంగా లేడు. అలాగే 15 మంది సభ్యులతో కూడిన జట్టులో విరాట్ కోహ్లీని ఎంపిక చేయాలని రోహిత్ శర్మ పట్టుబట్టాడు. కెప్టెన్ పట్టుబట్టడంతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో తన తుఫాన్ బ్యాటింగ్తో దృష్టిని ఆకర్షించిన కోహ్లీ ఆ తర్వాత ఐపీఎల్లో సందడి చేశాడు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా టీ20 ప్రపంచ కప్ నకు ఎంపిక చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఎంపికకు ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచ కప్ అని సమాచారం. అయితే 2026 టీ20 ప్రపంచ కప్ నకు ముందు కొత్త జట్టును ఏర్పాటు చేయబోతున్నాం. టీ20 జట్టులో సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కదని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది. దీని తర్వాత టీమిండియా కొత్త కోచ్గా నియమితులైన గౌతమ్ గంభీర్ కూడా తన డిమాండ్లో టీ20 జట్టులోని సీనియర్ ఆటగాళ్లను విడిచిపెట్టాలని బీసీసీఐకి చెప్పాడట. బీసీసీఐ నోటీస్ కొత్త కోచ్ డిమాండ్ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి తెలియజేసినట్లు తెలిసింది. అలాగే టీ20 ప్రపంచ కప్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాలని ఇద్దరు ఆటగాళ్లకు సూచించారు. అందుకు తగ్గట్టుగానే చివరిసారిగా టీ20 ప్రపంచ కప్ లో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ విజయంతో వీడ్కోలు పలికారు. దీంతో రోహిత్, కోహ్లీలు ఇద్దరు భారత విజయం తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించారు. ప్రపంచ ఛాంపియన్ గా నిలవడం కూడా ప్రత్యేకమే.